శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి మే 31 ఆదివారం. మరి ఈరోజు రాత్రి 9 గంటల తరువాత మీ జీవితంలో జరగబోయే ఆ యొక్క ఊహించని సంఘటన మీ యొక్క జీవిత చక్రంలో చంద్రుని సంచారంతో పాటు రాహు యొక్క మాయా దృష్టి ఒక వింతైనటువంటి గతాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాయి. ఈరోజు రాత్రి 9 గంటల తరువాత గతంలో మీకు పరిచయం ఉన్న మీరు దాదాపు మర్చిపోయిన ఒక మహిళ అత్యంత నాటకీయంగా మీ ముందుకు రాబోతుంది. మరి మీ ముందుకు వచ్చి ఆమె ఒక నిజాన్ని చెప్పబోతుంది. ఆ నిజం ఏంటో తెలిస్తే మీ కాళ్ళ కింద భూమి కదులుతుంది. మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అసలు రాత్రి 9 గంటల తరువాత రాబోయే ఆ పాత మహిళ ఎవరు? ఆమె మీ జీవితాన్ని ఏం చెప్పబోతుంది? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మరి ఈ యొక్క రాత్రి ఒక పెద్ద రహస్యం బద్దలు కాబోతుందనే చెప్పవచ్చు. మిథున రాశి వారు మనుషులను, పాత పరిచయాలను అంత త్వరగా మర్చిపోలేరు. ఎప్పుడో చిన్నప్పుడు కలిసిన వారైనా, పాత స్నేహితులైనా వారి జ్ఞాపకాలను మాత్రం గుండెల్లో పదిలంగా దాచుకుంటారు. అయితే మీలో ఈ యొక్క ఎమోషనల్ నైజాన్నే కాలం ఇప్పుడు ఒక పరీక్షగా మార్చబోతుంది. మే 31 మరి ఆదివారం రాత్రి వేళ మీ యొక్క జాతకంలో గత స్మృతుల స్థానం బలపడడం వల్ల ఒక పాత పరిచయం మీ యొక్క నిద్రను దూరం చేయబోతుంది. ప్రస్తుతం మీ యొక్క జీవితంలో ఏదో ఒక రూ ఏదో ఒక ఏదో ఒక రూపాల్లో నడుస్తుంది. పాత గొడవలు సర్దుమణికి ఇప్పుడిప్పుడే మనశ్శాంతి దొరుకుతుంది అనుకున్న తరుణంలో ఈ యొక్క మరి ఆదివారం రాత్రి మీ యొక్క ప్రశాంతతను కాస్త అలజడికి గురి చేసేలా ఒక మహిళ ఊహించని విధంగా మీ జీవితంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పుడు ఆ అసలు నిజాన్ని పూర్తిగా మనం చూస్తే కనుక మరి రాత్రి 9 గంటల తరువాత మిథున రాశి వారి ముందుకు రాబోయే ఆ యొక్క పాత మహిళ ఎవరు? ఆమె చెప్పబోయే ఆ షాకింగ్ విషయం ఏమిటి? ఆమె ఎవరు? మరి ఆమె ఎవరై ఉండవచ్చంటే జ్యోతిష శాస్త్ర గ్రహాల కదలికల ప్రకారం ఆ మహిళ సాదాసీదా వ్యక్తి కాదు. ఆమె మీ యొక్క పాత స్నేహితురాలు. అంటే ఏదైనా మీ క్లాస్‌మేట్ గాని, ఫ్రెండ్ గాని కావచ్చు. లేదా గతంలో మీరు పనిచేసిన ఆఫీస్‌లో ఆ మహిళ కూడా కావచ్చు. లేదా మీరు గతంలో మరి మీతో మరి బంధంలో ఉండి కొన్ని కారణాల వల్ల దూరమైనటువంటి పాత ప్రేమికురాలు కూడా కావచ్చు. రాత్రి 9 గంటల తరువాత ఆమె మీ ముందుకు వచ్చి ఏం చెప్పబోతుంది అంటే, ఆమె చెప్పబోయే విషయం మీ యొక్క జీవితంలో మరి ఒక 3 రకాలుగా ఉండబోతుంది. ఇన్నాళ్లుగా దాచిన ఒక నమ్మక ద్రోహం. ఆమె మీ యొక్క ముందుకు వచ్చి గతంలో మీకు ఒక పెద్ద నష్టం జరిగింది కదా! దానికి కారణం ఎవరో కాదు. నీ పక్కనే ఉంటూ నిన్ను నమ్మించిన ఆ వ్యక్తే ఇన్నాళ్ళు భయపడి నీకు చెప్పలేదు. కానీ ఇప్పుడు నిజం చెప్పడానికి వచ్చానని ప్రూఫ్స్‌తో సహా ఒక పెద్ద నిజాన్ని మీ ముందు పెడుతుంది. ఆ నిజం విన్నాక ఇన్నాళ్లుగా మీరు నమ్మిన మనుషులు అసలు రంగులు తెలిసి మీరు షాక్ అవుతారు. అలాగే మరి ఒక పెద్ద ఆపద నుండి మిమ్మల్ని హెచ్చరించడం, ప్రస్తుతం నువ్వు నమ్ముతున్న ఒక వ్యక్తి లేదా నువ్వు పెట్టుబడి పెడుతున్న ఒక బిజినెస్ వల్ల నీ జీవితం నాశనం కాబోతుంది. నిన్ను ముంచడానికి వెనుక ఒక పెద్ద స్కెచ్ వేశారు అంటూ మరి వెంటనే అక్కడి నుంచి తప్పుకో అని మిమ్మల్ని ముందే అలర్ట్ చేయడానికి ఆమె వస్తుంది. శత్రువుల ప్లాన్ ముందే లీక్ చేసి మీ యొక్క జీవితాన్ని ఈమె కాపాడడానికి వచ్చింది. గతానికి సంబంధించిన ఒక భావోద్వేగ రహస్యం. గతంలో మీ దగ్గర ఉన్న ఒక పెద్ద అపార్థానికి అసలు కారణాన్ని ఆమె ఈరోజు రాత్రి బయట పెడుతుంది. నన్ను క్షమించు. మరి నాడు నేను కావాలని నిన్ను దూరం పెట్టలేదు.
నా పరిస్థితి ఇది, అది అని చెప్తూ మరి మనసులో ఉన్నటువంటి భారాన్ని, బాధను మరి దించేసే ఒక మధురమైనటువంటి నిజాన్ని చెప్తుంది. మరి ఆమె చెప్పేది విన్నాక మీ పరిస్థితి ఏమిటంటే, మీరు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోతారు. మరి రాత్రి మీకు అసలు నిద్ర పట్టదు. ఒకవైపు మరి సత్యం తెలిసి ఆశ్చర్యం, మరొక వైపు మీ యొక్క జీవితం త్రుటిలో ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకుందనే కొండంత ఊరట మీలో కలుగుతుంది. మే 31 ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత మరి చంద్రగ్రహం మీ యొక్క రాశికి సంబంధించిన మరి రహస్య మరియు అంతర్గత ఆలోచన స్థానంలోకి ప్రవేశిస్తున్నప్పుడు రాహువు ప్రభావం వల్ల చీకట్లో ఉన్న నిజాలు, దాచబడిన రహస్యాలు ఒక్కసారిగా వెలుగులోకి వస్తాయి. ప్రకృతి ఒక స్త్రీ రూపాన్ని ఉపయోగించి మీకు కనువిప్పు కలిగించబోతుంది. మరి మీ యొక్క రాశికి 4వ ఇల్లు సుఖస్థానం. మరి 8వ ఇల్లు రహస్య స్థానం. ఈరోజు రాత్రి వేళ అత్యంత బలంగా యాక్టివ్‌గా అవుతుంది. మరి దీనివల్ల పాత పరిచయాల ద్వారా మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే సమాచారం కూడా అందబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని చీకట్లో ఉంచిన ఒక పెద్ద నిజం మరి మీకు తెలిసిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో మీరు మోసపోకుండా జాగ్రత్త పడడానికి అవకాశం కూడా కలుగుతుంది మిత్రమా. అయితే ఈ సందర్భంలో, ఈ సమయంలో మీరు మాత్రము ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని జాగ్రత్తలు, కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలు పాటించడం వలన మీకు మరింత మేలు కలుగుతుంది. ఏదైనా కూడా శాంతంగా వినండి. రాత్రి 9 గంటల తరువాత ఆమె మీ ముందుకు వస్తే లేదా ఫోన్ చేస్తే మధ్యలో అడ్డుపడకుండా ఆమె చెప్పే ప్రతి మాటను పూర్తిగా వినండి. అలాగే రహస్యాన్ని దాచండి. ఆమె చెప్పిన విషయాన్ని వెంటనే వేరే వారికి లీక్ చేయకండి. ఈరోజు శివారాధన చేయడం చాలా మంచిది. రాత్రి పడుకునే ముందు మనసులో ఓం నమఃశివాయ అని 11 సార్లు స్మరించుకోండి. మరి మనసు ప్రశాంతంగా మారుతుంది. గ్రహ పీడనలు తొలగిపోతాయి. మిథున రాశి వారు మరి కాలం దాచిన రహస్యాలు ఎప్పుడైనా బయటపడాల్సిందే. మే 31 ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత ఆ పాత మహిళ రూపంలో మీ ముందుకు రాబోయే ఆ నిజాన్ని ఎదుర్కోవడానికి మీరు ఖచ్చితంగా సిద్ధంగా ఉండక తప్పదు. ఎందుకంటే ముఖ్యంగా మీ జీవితంలో అనేక అపార్థాలతో, అనేక తెలియని అంశాలతో మీరు రకరకాలుగా బాధపడుతూ, రాత్రి సమయాలలో ఆలోచిస్తూ, మానసికంగా మీరు ఎంతో కృంగిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఒక క్లారిటీ అనేది మీకు లభించడం వలన మీరు కూడా జాగ్రత్త పడడానికి మంచి అవకాశంగా మారుతుంది. ఇక్కడి నుంచి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, మన బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుంది అనే ప్రతి విషయం కూడా మీకు చాలా క్లారిటీగా, వివరంగా తెలుస్తుందనే ఉద్దేశ్యంతోనే ఈ వీడియోలో వివరంగా చెప్పాను మిత్రమా. మీకు ఈ వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చితే మీ జీవితంలో జరిగింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు. స్వస్తి.